ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ వారు తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా నక్షి మేళా జరుగుతోంది. అన్ని నక్షి జ్యువెలరీ మీద VA ఫ్లాట్ 9.99% మాత్రమే. త్వరపడండి. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. అదే పీపుల్స్ క్రెడిట్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉద్దేశించి ఆయన ఈ స్టేట్మెంట్స్ను ఇచ్చారు. ప్రజల డేటాను వాడుకొని కంపెనీలు డెవలప్ అవుతూ ఉంటాయి. అదే సమయంలో AI కారణంగా అనేక ఉద్యోగాలు కూడా పోతున్నాయి. ఇలాంటి సమయంలోనే పీపుల్స్ క్రెడిట్ అనే ఒక కొత్త విధానంపై ప్రస్తావించారు సీఎం రేవంత్ రెడ్డి. మరి దీనిపై అసలు ఎలాంటి రియాక్షన్స్ ఉండబోతున్నాయి, అసలు ఈ ఆలోచన ఆచరణ సాధ్యమేనా అనే క్వశ్చన్స్ సైతం రైజ్ అవుతున్నాయి. దీనికి సంబంధించి మాట్లాడదాం. సో ఎస్ సార్, టెక్నాలజీని వాడుకొని వాళ్ళు ఏదైతే కాస్ట్ కటింగ్ చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటారో కంపెనీస్, వాళ్ళని మళ్ళీ పీపుల్స్ క్రెడిట్ ఇవ్వండి అని అడగటం కరెక్టేనా? అండ్ వాళ్ళు ఒప్పుకుంటారు అనుకోవాలి, ఇది కరెక్టేనా సార్? అసలు మీ ఒపీనియన్ ఏంటి పీపుల్స్ క్రెడిట్ అనే ఒక కాన్సెప్ట్ మీద? అంటే మొదలు మనకు పీపుల్స్ క్రెడిట్ అంటే అర్థం కావాలి. అదే నేను కూడా చూశాను. రేవంత్ రెడ్డి హార్వర్డ్ యూనివర్సిటీ విద్యార్థులను ఉద్దేశించి వర్చువల్ అడ్రస్లో ఈ వ్యాఖ్య చేశాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉద్యోగాలు తీసేస్తున్నాయి కనుక వారిని రీస్కిల్లింగ్ చేసి మళ్ళీ రీఎంప్లాయ్ చేయాల్సి ఉంటుంది. సో దీని కొరకు పీపుల్స్ క్రెడిట్ అంటే మీకు పొల్యూటర్ పే ప్రిన్సిపల్ ఉంటుంది. అంటే కాలుష్యం చేసే కంపెనీల దగ్గర కార్బన్ క్రెడిట్ వాళ్ళు కొనుక్కోవాల్సి ఉంటుంది. అంటే వాళ్ళు కాలుష్యం చేసినందుకు దే హ్యావ్ టు పే ఫర్ ఇట్. సో అలాగే మీకు ఇక్కడ పీపుల్స్ క్రెడిట్ అంటే వాస్తవంగా సీఎం దాన్ని వివరించలేదు. బట్ అర్థమవుతున్నది ఏంటంటే AI కంపెనీలు ఉద్యోగాలను డిస్ప్లేస్ చేస్తాయి కనుక, ఉద్యోగుల్ని తొలగిస్తాయి కనుక దాని మందం వారు దే హ్యావ్ టు పే ఏ సార్ట్ ఆఫ్ ఎ ట్యాక్స్. పీపుల్ కార్బన్ క్రెడిట్ అన్న ఒక సార్ట్ ఆఫ్ ట్యాక్స్ లాంటిది. ఇది కూడా ఒక సార్ట్ ఆఫ్ ట్యాక్స్ వేస్తామని. ఇది కొత్త ఏమి కాదు. వాస్తవంగా బిల్ గేట్స్ రోబోట్స్ అండ్ బాట్స్ వాడినప్పుడే ఒక మాట అన్నాడు. ఇప్పుడు మీరు ఎంప్లాయీస్ని పెట్టుకొని సాలరీస్ ఇస్తే ఆ ఎంప్లాయీస్ ఇన్కమ్ పైన ఇన్కమ్ ట్యాక్స్ ఉండి ప్రభుత్వాలకు ఆదాయాలు వస్తాయి. కానీ ఇప్పుడు రోబోట్స్ని పెట్టి ఆ రోబోట్స్తో పని చేయించుకుంటే మీకు రోబోట్స్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టవు. దానివల్ల ప్రభుత్వానికి ఆదాయం పోతుంది, ప్రజలకు ఉద్యోగాలు పోతాయి, కంపెనీలు మాత్రం ప్రాఫిట్స్ పెరుగుతాయి. అందువల్ల రోబోట్ల పైన ట్యాక్స్ వేయాలని బిల్ గేట్స్ ప్రతిపాదించారు. చాలా రోజుల ఏళ్ల క్రితమే ప్రతిపాదించాడు. సో రోబోట్స్ ఆర్ లైక్ హ్యూమన్ బీయింగ్స్, దే ఆర్ వర్క్ ఫోర్స్. సో మనుషులు చేయాల్సిన పని రోబోట్స్ చేస్తున్నాయి. మనుషులు చేస్తే వాళ్ళకి మీరు ఇన్కమ్ ఇస్తారు కదా. ఇప్పుడు ఉదాహరణకు కోడింగ్ చేసే IT ఎంప్లాయీ ఉంటాడు, సాఫ్ట్వేర్ను డెవలప్ చేసే IT ఎంప్లాయీ ఉంటాడు. అతనికి ఈ సంవత్సరానికి 50 లక్షలు ఇచ్చామనుకో, 30 లక్షలు ఇచ్చామనుకోండి, దానిపైన అతను ఇన్కమ్ ట్యాక్స్ కడతాడు. కానీ అతన్ని తీసేసి నువ్వు ఏ ఏజెంట్ క్లాడ్నో పెట్టుకున్నావు అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? సో ఆ IT ఎంప్లాయీ చేసే పని ఏ ఏజెంట్ చేస్తుంది. చేసినప్పుడు ఏ ఏజెంట్ కంపెనీకోమో జీతం మిగులుతుంది, కానీ ప్రభుత్వానికి వచ్చే ఇన్కమ్ ట్యాక్స్ రాదు. ప్రజలు ఆ జీతం తీసుకున్న తర్వాత వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ఒకటే కట్టరు, వాళ్ళ డబ్బు ఖర్చు పెడుతుంటారు కనుక GST కడుతుంటారు. అదే నీకు ఈ ఏ ఏజెంట్ ద్వారా డిస్ప్లేస్ అయిన ప్రజలు వాళ్ళ ఉద్యోగాలే కాదు, వాళ్ళకి ఇప్పుడు మైనింగ్ కంపెనీల పైన ఒక కండిషన్ ఉంటుంది. వాళ్ళు సహజ వనరులను ఖనిజాల నిక్షేపాలను తవ్వి తీయడానికి అడవుల్ని నరుకుతుంటారు, అక్కడ పెద్ద ఎత్తున ఎక్స్కవేషన్ చేస్తారు. రేపు ఆ మైనింగ్ అయిపోయినాక దే హ్యావ్ టు రెస్టోర్ ఇట్ టు నేచర్ అని. అది అది ఎంతమంది దీన్ని అమలు చేస్తున్నారో తెలియదు. ఇప్పుడు సింగరేణి కాలనీ దగ్గర ఓపెన్ కాస్ట్ మైన్స్ ఉన్నాయి. రూల్స్ అవే, దే హ్యావ్ టు రెస్టోర్ ఇట్ టు ద నేచర్. అంటే దాన్ని మళ్ళీ అక్కడ చెట్లు పెంచాలి, మళ్ళీ దాన్ని ఎర్త్ మెటీరియల్ తెచ్చి వేసి వాటిని పూడ్చాలి. సో దానివల్ల నేచర్కు నువ్వు యూ హ్యావ్ టు గివ్ బ్యాక్ టు నేచర్. ఇప్పుడు అందుకే మీకు పెద్ద పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టులు, పెద్ద పెద్ద ప్రాజెక్టులు అయినప్పుడు అడవులు తొలగిస్తే కంపెన్సేటరీ ఫారెస్ట్ కూడా పెంచాలని రూల్స్ ఉంటాయి. ఇవన్నీ ఎందుకు అంటే వెన్ యు ఆర్ కాజింగ్ ఎ లాస్ టు నేచర్ ఆర్ సొసైటీ, యూ హ్యావ్ టు రీపే సంథింగ్ టు దాట్ అని. సో అందువల్ల కాన్సెప్చువల్లీ ఇది చాలా ఓల్డ్ కాన్సెప్ట్. బట్ దీన్ని అమలు చేయడం అనేది ఛాలెంజింగ్. ఎందుకు ఛాలెంజింగ్ అంటే ఏ కంపెనీ ఇప్పుడు లాభాల్లో లేవు. అర్థం కావాల్సింది అంటే ఆల్ ఏ కంపెనీస్ భారీగా నష్టాల్లో ఉన్నాయి. మీరు ఏ మీద పెడుతున్న ఇన్వెస్ట్మెంట్ అంతా
ఇట్ ఈజ్ ఓన్లీ ఇన్వెస్ట్మెంట్. ఏదో పెద్ద ఇంటర్నెట్ లాంటి ఒక బ్రేక్ త్రూ వస్తుందని ఆశించి పెడుతున్నారు. మీకు ఓపెన్ ఏఐ ఓనర్ సామ్ ఆల్ట్మాన్ చెప్పాడు 2030 వరకు మీ లాభాలు ఆశించకూడదు అని. సో అది గూగుల్ కానీ, అది మెటా కానీ, అది మైక్రోసాఫ్ట్ కానీ, అది ఆంథ్రోపిక్ కానీ, అందరూ కూడా దే ఆర్ ఓన్లీ స్పెండింగ్ మనీ, నో బడీ ఈజ్ ఎర్నింగ్ మనీ. సో అందుకే ఏ ఇన్వెస్ట్మెంట్ బబుల్ కూడా బర్స్ట్ అవుతుంది అన్న చర్చ ఇంక్లూడింగ్ సామ్ ఆల్ట్మాన్ నుంచి మొదలుకొని ఆల్ ఐటీ కంపెనీల దిగ్గజ కంపెనీల సీఈఓలే చెప్తున్నారు ఓపెన్గా, ఇన్వెస్ట్మెంట్ బబుల్ బర్స్ట్ కావచ్చు, టెక్నాలజీ బబుల్ బర్స్ట్ కాదు అని. అంటే అర్థం పెట్టిన డబ్బులకు అనుగుణంగా ఆదాయాలు రాకపోవచ్చు, కానీ డెవలప్ అయితే టెక్నాలజీ ఎంతో కొంత అవుతుంది. టోటల్గా అద్భుతాలు చేస్తుందా చేయదా తెలియదు, కానీ ఆల్రెడీ టెక్నాలజీ కొంత అద్భుతాలు చేయడం మొదలుపెట్టింది కూడా. సో అందువల్ల ఏఐ గ్రోత్ వల్ల టెక్నాలజీ బబుల్ బర్స్ట్ కాదు, బర్స్ట్ అయితే ఇన్వెస్ట్మెంట్ బబుల్ బర్స్ట్ అవుతుంది అంటున్నారు. సో అందువల్ల లాభాలే రాని ఏఐ కంపెనీలకు అదనంగా మీరు పీపుల్స్ క్రెడిట్ పేరిట ట్యాక్స్ వేస్తే ఏఐ పైన ఇన్వెస్ట్మెంట్ స్లో డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనము చైనా ఏఐ మీద పెడుతున్న ఇన్వెస్ట్మెంట్తో పోల్చినా, అమెరికా ఏఐ మీద పెడుతున్న ఇన్వెస్ట్మెంట్తో పోలిస్తే ఇండియా ఏఐ మీద పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ కంపారిటివ్లీ. మనం కూడా ఇన్వెస్ట్ చేస్తున్నాం, బట్ రిలేటివ్లీ చూస్తే అమెరికాతో పోలిస్తే చైనాలు ఏఐ మీద పెడుతున్న దాంతో పోలిస్తే ఇండియా ఇది వెరీ వెరీ ఫార్ బిహైండ్. ఈ టెక్నాలజీలో ఏమవుతుందంటే ఎవరైతే ముందు ఉంటారో వారే భవిష్యత్ ఎకానమీని నడిపిస్తారు. సో అందువల్ల మనం ఇప్పుడు ఏఐలో ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు చేయకపోతే వీ విల్ లూజ్ ఎన్ హిస్టారిక్ అపార్చునిటీ. సో వన్ లైఫ్ టైం అపార్చునిటీ ఎప్పటికి రావు ఇవి. సో వీ విల్ లాగ్ బిహైండ్ ఏఐ రెవల్యూషన్ నుంచి అని చెప్పి ఇన్వెస్ట్ చేయాలి అంటే అది లాభం వస్తుందో లేదో తెలియదు. సో నోబడి నోస్ వాట్ విల్ బి ద అల్టిమేట్ రిజల్ట్. అలాంటి సిచ్యువేషన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉండగా నేను మళ్ళీ పీపుల్స్ క్రెడిట్ వేస్తాను, పీపుల్స్ క్రెడిట్ కాదు, వాస్తవంగా కార్బన్ క్రెడిట్ కూడా వేయాలి. ఎందుకంటే ఏఐ పెద్ద ఎత్తున వాటర్ను పవర్ను కన్జ్యూమ్ చేస్తుంది. అంటే నేచర్పై కూడా ఇప్పుడు ఈ డేటా సెంటర్లు నడవాలంటే మ్యాసివ్ ఎనర్జీ కన్జంప్షన్ ఉంటుంది, మ్యాసివ్ అన్బిలీవబుల్ ఎనర్జీ కన్జంప్షన్ ఉంటుంది. సో మీకు ఒక్క గూగుల్ ఏఐ హబ్ మన వైజాగ్లో వచ్చింది, అది వాడే పవర్ ఎంత ఉంటుంది అంటే ఢిల్లీలో ప్రజలు మొత్తం వాడే పవర్ కన్నా ఎక్కువ వాడుతుంది. సో అంత మ్యాసివ్ ఎనర్జీ కన్జంప్షన్ కావాలంటే మన నేచురల్ రిసోర్స్ డిప్లీషన్ ఉంటుంది, సహజ వనరులు తగ్గిపోతాయి. దానికి అందుకే కార్బన్ క్రెడిట్ కూడా కావాలి మరి. సో అందువల్ల ఇవన్నీ ఇంటర్లింక్డ్. మీకు ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ టు ఇంప్లిమెంట్. బట్ ఐడియా అయితే చాలా ఓల్డ్ ఐడియా, బట్ హౌ ఫార్ దట్ కెన్ బి ఇంప్లిమెంటెడ్. ఇది కాక మళ్ళీ మనకు ప్రాబ్లం ఏంటంటే ఫారిన్ ఇన్వెస్టర్స్ ఉంటారు, వాళ్ళు ఒకవైపు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరిట ప్రభుత్వాలు రాయితీలు ఇస్తున్న సమయం. ఇవాళ గూగుల్ ఏ హబ్ విశాఖ రావడానికి ఎన్ని రాయితీలు ఇచ్చారు? 1000 కోట్ల రాయితీలు ఇచ్చారు. సో మనం కాకపోతే ఇంకో దేశం రాయితీలు ఇచ్చి పట్టుకెళ్తుంది, మనం కాకపోతే ఇంకో రాష్ట్రం రాయితీలు ఇచ్చి పట్టుకెళ్ళిపోతుంది. సో అందువల్ల దెర్ ఇస్ ఎ కాంపిటీషన్ కూడా ఉంటుంది రాష్ట్రాల మధ్య, దేశాల మధ్య. సో అందువల్ల కాన్సెప్చువల్లీ దిస్ ఈజ్ ఎ ఓల్డ్ కాన్సెప్ట్ అయినా ఇంప్లిమెంటేషన్ ఛాలెంజెస్ చాలా ఎక్కువ ఉంటాయి.